నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను కానీ ఆయన నా విషయమే నమ్మకమైన భర్త. అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతేని కానీ నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడైన ఆయన కృప చూపాడు. ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతేని కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ, మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. అందుకే అదే టైటిల్ మీద ఒక పాట పాడుకున్నా చానాళ్ళ క్రితం. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు గెలుపునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. చరణం. నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. దేవునికి మహిమ. 22 సెంట్ల స్థలంలో ఇక్కడ 31st నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం. మొత్తం టెంట్లు వేయించారు, పరిచారకులు వేశారు, పెద్ద మెల్ల. అందులో ప్రేయర్ జరగాలి. సాయంత్రం 5 గంటలకు పట్టింది వాన, ఆ పక్క నుంచి పట్టింది. పట్టి గాలి వాన ఈడ్చీడ్చి కొడితే వేసిన టెంట్లన్నీ నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ఆరాధన జరగాతి గాల 31st నైట్. అది 2011 31st నైట్ జరిగిన విషయం. చాలా ఏడుపు వచ్చింది. ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు. బాగైంది యేసుప్రభు అంట, ఇటు పిచ్చి బాగా కుదిరింది, బాగా తీర్చేసాడు, టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని
కొంతమంది నవ్వుకున్నారు కూడా, అది తెలిసింది నాకు. ఎందుకు? జరిగిన పరిస్థితికి అంత నేలమట్టు కూలిపోయినాయి కదా. నీకే స్తోత్రం నాయన అని కన్నీరు గాచి ప్రార్థన చేసుకొని అక్కడే జరిపించాను. సాయంనగర్లోనే ఆరాధన జరిపించి ఆ రోజు ఒక మాట పలికాను. ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన, ఈ సమస్య నా దేవుడు చూశాడు, మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానివ్వడు. అదే ప్లేస్లో ఈరోజు అన్ని కూలిపోయిన అదే ప్లేస్లో మళ్ళా 31st నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం. ఇది జరిగి తీరిద్ది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి, జోరున వాన కురుస్తానే ఉంది. అందులోనే ఆన్లైన్ చేశాం, అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. తెల్లవారి జనవరి 1st ప్రేయర్ కూడా అక్కడే జరిగింది. 31st నైట్ అండ్ జనవరి 1st జరిగింది కదా మనకు ప్రేయరు, రెండు అక్కడే జరిగినాయి. సింపుల్గా ముగించాం. మళ్ళా డిసెంబర్ 2012 25 క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ఠ ఆరాధన ఇక్కడ జరిగింది. ఒక స్థిరమైన మందిరం దేవుని మహాకృపతో. మళ్ళా డిసెంబర్ 25కి రిబ్బన్ కటింగ్ చేశాం. 31st నైట్ ఇక్కడే ఆరాధన జరిపాం. ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాను, ఆనాడు మనం దుఃఖపడ్డాం, అయ్యో అని వేదన పడ్డాం. ఈరోజు చూసావా, మళ్ళీ ఇయర్ వచ్చేటప్పటికి దేవుడు ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నా దేవుని కార్యం. నవ్వనిస్తాడు, నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని చేయనిస్తాడు, హేళన చేసే వాళ్ళని చేయనిస్తాడు. అవన్నీ నువ్వు పడనిస్తాడు. ఆ తృణీకారాలు, తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించనిస్తాడు. చూసి 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 ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం పట్టజాలం. లేయ విషయంలో అక్షరాల అదే జరిగింది. ఎంత ఆశీర్వాదం అండి! యేసుక్రీస్తు ప్రభు ఏ వంశావళిలో నుంచి వస్తాడని ప్రవచనం వచ్చిందో ఆ యూదా లేయ నుంచే వచ్చాడు. యాజకత్వం ఎవరి నుంచి వస్తుందో ఆ లేవి ఆమె నుంచే వచ్చాడు. మోషే ఏ గోత్రీకుడో తెలుసా మీకు? లేవి గోత్రీకుడే. అహరోను లేవి గోత్రీకుడే. మందసాన్ని మోసే భక్తి పరులైనటువంటి వ్యక్తులందరూ కూడా, అంటే ఇద్దరు 2 రకాల యాజకులు లేయాలో నుంచి వచ్చారు. ఒక యాజకుడేమో అహరోను నుంచి వచ్చిన యాజకత్వం అంతా కూడా లేయాల నుంచి వచ్చింది. అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర యాజకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెలో నుంచి వచ్చాడు. మరి యూదా ఆమె నుంచి వచ్చినోటే కదా. ఎంత ధన్యత! వీళ్ళందరికీ మాతృమూర్తి ఎవరు? లేయా. ఎవరి లేయా? జబ్బు కళ్ళ లేయా, తృణీకరింపబడిన లేయా, భర్త చేత ద్వేషింపబడిన లేయా, చెల్లి చేత తృణీకరించబడిన లేయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయా అంటే అర్థం ఏంటో ఏమో మీరే చెప్పండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరున్న ఆ పరిస్థితులు ఒకవేళ మీరు అలాంటి స్థితిలో నలుగుతుంటే నేను చెప్తున్నాను, నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. నీవు విశ్వసించి సేవిస్తూ నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో, సైన్యములకు అధిపత్యగా యెహోవా నజరేయుడగు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పరాక్రమశాలి, రోషం గల దేవుడు. ఆయన చూసి నిద్రపోయేవాడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం అనుభవిస్తున్నవి ఆయన చూడనియాలి. చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి. ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను చూడనివ్వాలి, ఆయనను కదలనివ్వాలి. ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం. అంత అద్భుతంగా ఉంటుంది. దీన మనసుతో ఆయన వైపు చూడు. నీకోసం ఆయన కదిలేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఇక్కడ ఓపిక కావాలి. మనకు వాగ్దానం ఉండనే ఉంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలి? ఓపిక, ఓర్పు. హెబ్రీ పత్రిక చెప్పినది.
వాగ్దానము పొందడానికి మనకు ఓరిమి అవసరమే ఉందంటాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 'నా దేవుడు అన్యాయస్తుడు కాదు, చెయ్యి విడిచేవాడు కాదు, నువ్వు తొందరపడకూడదు.' 10వ అధ్యాయం 36వ వచనం. చూడండి ఆయన, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ అది వచనం. నాయన చదువు నాయన, 35 నుంచి చదువు నాన్న. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు, కొద్దిగా తొందరపడవాకు, కొద్దిగా ఓపిక పట్టు, జరిగేది చూద్దు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటావు? ఇలాంటి మాటలను ఆధారం చేసుకునే దేవుని కృపలో కొన్ని పాటలు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. కొన్నిసార్లు మన గోడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు దొరకరు. కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవడు దొరకడు. ఏం చెయ్యిపోయినా పర్వాలా, ఏం బ్రదరు, ఎవరికి చెప్పుకోలేం, అలాగని ఎవరి ముందు ఏడవలేం, కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది, లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో? కనీసం కొన్నిసార్లు దుఃఖం, బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు, అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది, మీకు ఆ పరిస్థితి ఉంది, ఆ లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి నిజం, ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకున్న అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే నీవు నలుగుతున్న ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన కనికరం కలుగుతుంది. నువ్వు అలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది, నువ్వు ఇబ్బందిని ఎదుర్కొనే కొద్దీ జాలి పెరిగిద్ది. ఫలితంగా ఆయన చేసే కార్యం ఆయన బలంగా చేస్తాడు. అది లేయా జీవితంలో లేవిని యోధాని ఇచ్చినట్టు ఉంటుంది ఆ కార్యం. యోసేపు నుంచి వచ్చిన 2 గోత్రాలు కూడా ఏదో గుంపులో ఉన్నాయే తప్ప ప్రముఖ స్థానం మాత్రం రాహేల్ నుంచి వచ్చిన వాళ్ళకి దక్కలేదు, కానీ లేయా నుంచి వచ్చిన వాళ్ళకి దక్కింది. ఇది ఒక ధన్యకరమైన అనుభవం. అండ్ లేయా ఎక్కడ కూడా కొట్లాట పెట్టుకోదు, గొడవలు పెట్టుకోదు, అల్లరి పెట్టుకోదు. మళ్ళీ రాహేలు పెళుసు, రాహేలు టెంపర్. యాకోబు ఇంత ప్రేమించాడు కదా అని తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గృహదేవతలు దొంగిలించి వచ్చి భర్తకి తండ్రికి ఇద్దరికి అబద్ధం చెప్పింది. భర్తని ఫ్రాడ్ చేసింది. ఎందుకంటే అవి తెస్తే ఇష్టపడాడు ఆయన, అందుకని ఒంటె సామాన్లో పెట్టుకొని వచ్చింది అక్కడ గృహదేవతల్ని. యాకోబుకి దేవుడు ఒక్కడే, యెహోవా. ఇంకొక దేవుడికి మొక్కడు, హృదయంలో కూడా ఒప్పుకోడు. నా పితరుడైన అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, నా తండ్రి అయిన ఇస్సాకు వాళ్ళు సేవించిన దేవుడే నా దేవుడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్, సర్వశక్తుడగు దేవుడు, శక్తుడగు దేవుడు, సర్వశక్తుడగు దేవుడు. ఆ గృహదేవతల్ని తెచ్చుకుంది రక్షిస్తారని కాదు, వాళ్ళు ఆమె చావు కారణమయ్యారు. ఆ గృహదేవతలు రాహేలు చావు కారణమైనాయి.
ఆమె తెచ్చుకున్న విగ్రహాలు ఆమె చావు కారణమైనాయి. తండ్రికి అబద్ధం ఆడిద్ది. చివరికి యాకోబు ఒక మాట నేస్తాడు, నాకేం కర్మ, నాకేం దేవుడు లేకనా నీ బొమ్మలు తెచ్చుకోవడానికి? అవి ఎవరి దగ్గర, మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో వారు చావాలన్నాడు, వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. నిజంగానే జరిగింది. బెన్యామీన్ గంట చచ్చిపోయింది. కాబట్టి మీరు ఇది గ్రహించి మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ఎవరి చేతుల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని దేవుణ్ణి చూడనివ్వండి. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండండి. దేవుడు కదిలినప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి జరిగిద్ది, ఇబ్బంది పడ్డ నీకు జరిగే న్యాయం నీకు జరిగిద్ది. ఆమేన్. దేవుణ్ణి చూడనివ్వండి. రబ్షాకే, సన్హెరీబు దగ్గర నుంచి వచ్చిన రబ్షాకే మాటలు పలకటం కాదు, మ్యాటర్ రాసి మరీ హిజ్కియాకి పంపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు విననట్లు దేవుణ్ణి తృణీకరిస్తాడు, రాజుని తృణీకరిస్తాడు. మీ దేవుణ్ణి నమ్ముకున్నా, మీ రాజుని నమ్ముకున్నా మీకు న్యాయం జరగదు. మీరు సన్హెరీబుకి లోబడండి, నా మాట వినండి. అర్పాదు దేవతలు ఏమైనాయి, హమాతు వారి దేవతలు ఏమైనాయి, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడగలిగినాయా? మొత్తం మాకు దాసులయ్యారు. మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు, మాకు బలం ఇచ్చాడు మిమ్మల్ని లోబర్చుకోమని. కాబట్టి మర్యాదగా దాసులు కండి అని ఈ రబ్షాకే గారు పలుకుతాడు. పలకటమే కదా, ఒక తాకీదు రాయించి హిజ్కియాకు పంపిస్తాడు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? వాడు ఏ మాటలైతే గర్వపు మాటలు పలికి రాశాడో అవన్నీ తీసుకెళ్ళి యెహోవా సముఖములో వాటిని చూపిస్తాడు. హిజ్కియాకి చివర్లో ఒక్క మైనస్ తప్ప హిజ్కియా లైఫ్ మొత్తంలో ఎక్కడ మైనస్ కనపడదు. చాలా జ్ఞానవంతుడు హిజ్కియా, చాలా జ్ఞానవంతుడు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? హిజ్కియా దేవునికి చూపించడం నేర్చుకున్న వ్యక్తి. హిజ్కియా రాజు అయినప్పుడు, దేవా నేను రాజునయ్యాను, నన్ను రాజుగా చేశావు, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మాటలు ప్రగల్భాలు పలకలేదు. కానీ రాజు కాగానే ఉన్నత స్థలాలను పడగొట్టించి విగ్రహ స్తంభాలను మొత్తం పెకలించి పడేసి మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేసి తను క్రియ చేసి చూపిస్తాడు దేవునికి. నీ ఎడల నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో ఇదిగో ఈ క్రియలే సాక్ష్యం దేవా అని ఆయన చూపిస్తాడు. చాలా సంతోషపడతాడు దేవుడు హిజ్కియా విషయంలో. అంతేకాదు హిజ్కియా ఇలాగా రబ్షాకే సన్హెరీబులను ఎదుర్కొన్నప్పుడు కూడా మాట్లాడలా. యెహోవా సముఖంలోకి తీసుకెళ్ళి లెటర్ పెట్టాడు. దేవా నీకు లెటర్ వచ్చిందంట, నువ్వే చదువుకో, ఏం జవాబిస్తావో ఇవ్వు. ప్రజలకి డౌటు, అధిపతులకు డౌటు. ఆ రబ్షాకే గాడు పలికినట్టే చేస్తున్నాడు హిజ్కియా. మన రాజు సైన్యాన్ని సమకూర్చుకోవాలి, అవసరమైతే పక్క రాజ్యాల నుంచి పిలిపించుకోవాలి, పైసలు ఇచ్చి మొత్తాన్ని కలుపుకొని వాళ్ళ మీదకి వెళ్ళాలి, అశ్షూరోళ్ళ మీదకి వెళ్ళాలి. అలాంటిది ఈయనేంది ఆలయంలోకి పోయాడు తాకీదు తీసుకొని, ఇట్లాంటి వాడిని నమ్ముకుంటే అందరం చేస్తాం కదా అని వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. ఎవరేమనుకుంటే అవేం పట్టలా. హిజ్కియాకి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు. అంతే, వాళ్ళు లెటర్ పంపించాడు, చూసుకో నువ్వే చదువుకో అని ఇచ్చాడు. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో, దేవుడు రాలా, దూతను పంపాడు. దేవుడే దిగి రావడానికి అవసరం లేదు. దేవుడు రాలా, దూతను పంపాడు. వెళ్ళమ్మా వాడేందో కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు. కానీ అర్పాదు దేవతలతో, హమాతు దేవతలతో, జఫాగాళ్ళందరితో నన్ను జతకట్టాడు. కానీ కొద్దిగా వాడి సంగతి ఏందో కొంచెం తేల్చుకునొద్దు కానీ ఒక్కడికి వెళ్ళమ్మని దూతను పంపించాడు. వెళ్ళయ్యా అని. అశ్షూరు వారి దండుపాళ్యంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి 185,000 మందిని హతం చేశాడు. ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి. వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా లెక్కేలాగా వస్తాడు వీడు. ఏ సైన్యాన్ని చూసి విర్రవీగాడో అదే సైన్యం మీదికి వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని దిగాడు దూత. ఒక్క రాత్రి తెల్లవారేసరికి అది ఒక చేతిలో ఖడ్గం,
చూడండి ఎలాంటి అనుభవం అంటే, అవసరం లేదు ఆయన, పర్లేదు, వాళ్ళకి తెలుసులే. ఇదంతా హిజ్కియా డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా, లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయటం వల్ల జరిగిందా? నో నో నో, చూపించాడు అంతే. దేవుణ్ణి చూడనిచ్చాడు. దేవునికి తీసుకెళ్ళి అంటించడమే మన పని, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. సైన్యాన్ని చూసి మిడిసిపడ్డాడు కదా, అందుకని ఆ సైన్యాధిపతి మిడిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు. ఇంకేం లేదు, వీడి సైన్యమే లేదు, ఇక అయిపోయింది. తెల్లారి పరార్. ఏం జరిగిందో అర్థం కావటం లేదు. తెగులు సోకి చచ్చినట్టు చచ్చిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ, కుప్పలు కుప్పలుగా. శవాలు లెక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుణ్ణి చూడనివ్వాలి, నీకు చేసే కార్యాలు చూడనివ్వాలి, నిన్ననే మాటలు విననివ్వాలి. నువ్వు మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ. ఫలితంగా ఏం జరిగింది? అది జరిగింది. 2, 3 హిజ్కియా జీవితంలో మరణం సమీపమైంది, ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా, ప్రభువా యెహోవా, నీ సన్నిధిని సత్యమును అనుసరించి యథార్థముగా నేను ఎలాగూ నడుచుకుంటున్నా, నీ వెరుగవా అని ఒక్క మాట మాట్లాడి ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు. అక్కడ కూడా తన కన్నీళ్లు దేవుణ్ణి చూడనిచ్చాడు. అక్కడ కూడా చూచి అని ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. ముందు ఏడ్చాడట, తర్వాత మాట్లాడాడట. నీవు ఏడ్చావు, నేను చూశాను, మాట్లాడావు, విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రెండో మాట అది, నీవు కన్నీళ్లు విడుచుట నేను, మొదటి మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, అది రెండవ మాట, నేను నిన్ను బాగు చేసేది ఇది మూడవ మాట. బాగు చేసేది ఇది మూడవ మాట. రాజైనప్పుడు మాటలు చెప్పలేదు కానీ తను ఎలా క్రియ చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో క్రియలో చూపించి దేవుని దగ్గర మెప్పు పొందాడు హిజ్కియా. ఓకేనా? రెండవది, శత్రువు తన మీదికి వచ్చి విర్రవీగినప్పుడు వాడు అన్న మాటలన్నీ తీసుకెళ్ళి దేవుని ముందు చూపించాడు. ఫలితంగా జయం పొందాడు హిజ్కియా. మూడవది, మరణము తనకు సమీపమైనప్పుడు కూడా కన్నీరు విడిచి ఆ కన్నీళ్లు దేవునికి చూపించి. కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు, ఏడుపు వస్తుంది, నీకు అవసరమే, అది రావాలి, నీకు ఏడుపు, నీ కళ్ళు కన్నీళ్లు కార్చాలి, అది దేవుడు చూడాలి, ఆయన కదలాలి. దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు. ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు. దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి, దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి. దేవుడు వీక్నెస్ పాపం చేయడు. దేవుడు వీక్నెస్ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు, అది ఆయన బలహీనత. ఒకసారి ట్రై చేయదేవా, ఏం చేత కాదా అన్యాయం చేయటం, నా వల్ల కాదురా. మోసం చేయటం దేవుడికి వల్ల కాదు, చేయమన్నా చేత కాదంట, నా వల్ల కాదురా అంట. వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు, ఆయన వల్ల కాదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను.
వస్తున్నాను, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్. గుడ్డివాడు యేసు ప్రభు దాటిపోతున్నాడని తెలుసుకొని ఏడవటం మొదలు పెట్టాడు. అయ్యా నీకోసమే కదా ఎదురు చూస్తున్నాను, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని వేశాడు కేకలు. మనుషులైన వాళ్ళు ఏం చేయాలండి? ఆయన చేయబట్టుకొని అవసరమైతే అళ్లలో ఒకడు పరిగెత్తి ప్రభువా పాపం కళ్ళేనుడయ్యా అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి. కానీ వాళ్ళు ఏమన్నారు? సరే నోర్మోయ్ అంటారు వాళ్ళు. కళ్ళున్న గుడ్డోళ్ళు, దీనులకు కనికరం చూపలేని గుడ్డోళ్ళు, జాలి మనసు లేని గుడ్డోళ్ళు. నిజంగా కళ్ళు లేనివాడు ఇతను కాదు, వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ ప్రభు అట్లేడుగా. ఈ కేక విన్నాడు. పోవు, కాళ్ళు దాటి ముందుకు పోవు. ఆర్తధ్వని, కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడు గారు. నా దేవుడి వీక్నెస్ అది. యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు. కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు. చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబుని బ్రతిమలాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టి వెళ్తావయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే, యాకోబు తెల్లారుతుంది, నన్ను పోని తెల్లవారుతుంది, జనం వస్తారు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నాకు ఇంకా భవిష్యత్తు ఉందా? గతం అయిపోయింది, భవిష్యత్తు ఉందా? ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా. ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో ఆ భార్యలు, పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను, ఒక్కడనే మిగిలిపోయాను. నీకోసమే కదా. నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు. సరే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్య, మోసగాడు. రైట్. అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని అతడు ఉన్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన. అదిగో ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఫస్ట్ బల ప్రదర్శన చేశావు, వల్ల కాలేదు, పాదాలు పట్టుకొని ఏడ్చావు, ఏడ్చి గెలిచావు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకి నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు, నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. నిన్న ఆయన గెలవాలి, నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి, దేవుడు నిన్ను గెలుచుకోవాలి. అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు కనుక. అంటే నీ విషయంలో ఓడిపోయావు గనుక, విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది. ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం. తెలుసా నీకు? విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలా యాకోబును విరచిన దేవా, అలా యాకోబును విరచిన దేవా,
ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలు, ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలు, ఈ ధరలు విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ప్రైజ్ ది లార్డ్. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెలది ఒంటిగానే ఉండదు, చచ్చిన నెలది బహుగా ఫలించును. నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలుచుకోగలిగితే, గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే, అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది. దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్ళు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు, అది పాయింట్. ఎవరు ఏడిస్తే? మనం. నువ్వు అనుకుంటావు నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు చూసి కూడా ఎవరికి జాలేదని. ఎవరికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి పోయి. ఆ కన్నీళ్ళను బుడ్డిలో దాచిపెడుతున్నాడు, బుడ్డిలో. నేను చెప్పలా, ఇవన్నీ బైబిలే చెప్పింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. 56:8 కీర్తనలు. కవిలే అంటే పుస్తకం. చూడండి అక్కడ, నా కన్నీళ్ళు, నా కన్నీళ్ళు. హిజ్కియా అట్లా ఏడ్చాడో లేదో, వెంటనే స్పందించాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? ఓ ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తా పో, పొడిగిస్తా పో, చచ్చిపోవలేపో. నమ్మకం కుదరలేదా? ఎండ గడియారం మెట్లు చూడు, మళ్ళీ పైకి ఎక్కుద్ది చూడు, దిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు. బేట చూస్తాడు దేవుడు. చిన్నోడా, దేవుడు చూస్తున్నాడు. నా కన్నీళ్ళు, ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు. నీ కన్నీటికి కూడా స్పందిస్తాడు. ధైర్యం తెచ్చుకో. చూడనివ్వు దేవుణ్ణి, నీ ఏడుపు చూడనివ్వు. దేవుణ్ణి కదలనివ్వు, కదిలిందా గోపిగుబట్టు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు జరుగుతున్న అన్యాయం, నువ్వు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు. దేవుణ్ణి చూడనివ్వు, దేవుడు కదులుతాడు. నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్లు దేవుణ్ణి చూడనివ్వు. ఖచ్చితంగా దేవుడు చూడాలి. ఇవన్నీ దేవుడే చూడాలి. నరుడికి చూస్తే కలగదు కనికరం, దేవుడే చూడాలి. దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి.